ఇలాంటి అందమైన లొకేషన్స్ చూస్తూ ఎక్కడికైనా ట్రావెల్ చేసామంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళ ఊరిలో గ్రామ పొంగళ్ళు పెడుతున్నారంటే అక్కడికైతే వెళ్ళాను. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మధ్యలో చిన్న చిన్న కొండలతో చూడడానికి మంచి మంచి లొకేషన్లు అయితే భలే ఉంటాయి. ఊరి లోపలికి వెళ్ళానో లేదో ఇంతలో వాళ్ళైతే ఈ విధంగా బొమ్మలు ఎత్తుకొని ఊరేగింపు అయితే చేస్తా ఉన్నారు. అలానే మరో పక్క తప్పిట్లు వాయిస్తా ఉంటే చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుతూ ఊరు మొత్తం అయితే సందడి విందడిగా అయితే తిరుగుతూ ఉన్నారు. మా అత్త వాళ్ళ ఊర్లో వచ్చేసరికి ఈ పొంగల్ 3 రోజులు అయితే చేస్తారు. ఇది లాస్ట్ రోజు. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఒక్కసారి జనం ఎంత మంది ఉన్నారో. అక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని అయితే ముగ్గుతో వేశారు. ఎలా ఉన్నదో మీరే చూసి ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ గుడి చూడడానికి చాలా అంటే చాలా చిన్నదిగా ఉండింది, కానీ దర్శనం చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఫైనల్లీ కష్టపడి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. ఇంతకీ మీలో ఎంతమందికి అమ్మవారి పేరు తెలుసో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మా ఊర్లో మేము గ్రామ పొంగల్ ఎలా జరుపుకుంటాం చూడడానికి సేమ్ టు సేమ్ అలానే ఉన్నది ఇక్కడ. కానీ అమ్మవారికి పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.